దేవుడు పోయిన పునరుద్ధానం నుంచి మరలా యొక్క పునరుద్ధానం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచి మరి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి తన సన్నిధిలో కూర్చొని తన మాటలు వినటానికి అవకాశం ఇచ్చిన దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. 4వ సంకీర్తన మొదటి నుంచి 2వ వచనం చదువు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలుగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చాలు ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నాయన కోరికల వరకు మీరు పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, సాక్ష్యాల ద్వారాగా, ఆరాధనతో మీ నామానికి మేము తెచ్చుకున్నారు తండ్రి. ఇచ్చదోపట్ట చిన్న లేఖనము ద్వారాగా నాయన మా అందరితో మీరు మాట్లాడండి. అలాగే నాయన యొక్క కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసుకున్నాం ఒక కుటుంబ వారితోనూ మీరు దర్శించండి. ఆ కుటుంబానికి కూడా కావాల్సిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని, కూడి వచ్చిన మా అందరితోనూ మీరు మాట్లాడి మా ప్రాణాత్మ దేహాలను తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఆధారం నీవేనయ్యా, నీవేనయ్యా సయ్యా, నీవేనయ్యా కారం, నీవేనయ్యా హల్లెలూయా. ఆధారం ఎవరంట? కూడి వచ్చిన మనకును, మరి కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ఆధారం ఎవరు? దేవుడే ఆధారం. హల్లెలూయా. మరి ప్రతిదానికి ఒక ఆధారం అంటూ ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒక మూలం అంటూ ఉంటుంది. మరి మన క్రైస్తవ జీవితానికి మరి ఆధారము ఏమిటంటే దేవుడే మన జీవితానికి ఆధారం. హల్లెలూయా. మరి ఆధారము ఆయన అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు అందరూ తెలుసు కదా, మల్లెపూల దండ. ఆ దండ పూలు ఉంటే ఆ పూల మధ్యలో ఏముంటుంది? దారం. దారం లేకపోతే ఎన్ని మంచి పుష్పాలు ఉన్నా, మరి ఎన్ని రంగుల్లో ఉన్నా, ఎంత సువాసన కలిగి ఉన్నా, ఎంత వికసించి ఉన్నా, ఎంత పరిమళం కలిగి ఉన్నా, దారం లేకపోతే వాటికి విలువ ఉందా? విలువ ఉండదు. ఎప్పుడైతే దారముతో దాన్ని అల్లినప్పుడు, దాటిని గుచ్చినప్పుడు ఆ పూలకి, ఆ పుష్పాలకి ఏమొస్తుంది? విలువ వస్తుంది. అవునా కాదా? ఆ విలువ పెరుగుతుంది. అప్పుడు వికసించి చెట్టు ఉన్నప్పుడు విలువ కన్నా, కోసినప్పుడు ఉన్న విలువ కన్నా, ముక్కలో వేసినప్పుడు విలువ కన్నా కూడా వాటన్నిటిని ఎప్పుడైతే కూర్పు చేయబడి అల్లినప్పుడు ఆ అన్నిటికన్నా కూడా విలువ అప్పుడు పెరుగుతుంది. ఆ విధముగానే మనము కూడా మరి ఎప్పుడైతే క్రీస్తు యొక్క శరీరములో, అదవుతుందా,
క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉండాలి. అర్థమవుతుందిగా? ఒక శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో మనకు ఆధారమైన యేసు యొక్క శరీరములో అవయవాలుగా మనం ఉన్నప్పుడు కూడా మన విలువ కూడా పెరుగుతుంది. లేదా మన విలువ కూడా పెరగాలంటే మనం లోకంలో ఉన్నప్పుడు మన విలువ పెరగదు. కేవలం బాప్తిసం తీసుకున్నంత మాత్రాన విలువ పెరగదు, మందిరానికి వచ్చినంత మాత్రాన విలువ పెరగదు. కానీ ఎప్పుడైతే మార్పు చెంది ఆయన శరీరంలో అమర్చబడతామో అప్పుడే మన విలువ పెరుగుతుంది. లేదా ఆ శరీరంలోకి చేర్చబడక ముందు, ఆ పుష్పం ఎట్లాగైతే ఆ దారంలోకి చేర్చబడక ముందు దాని విలువ పెరగదో, మనము కూడా ఆయన శరీరంలోకి చేర్చబడక ముందు, ఒక అవయవంగా మారక ముందు మరి మన విలువ తక్కువ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన శరీరంలో ఒక అవయవంగా మార్చబడతామో అప్పుడే మన విలువ పెరుగుతుంది. లేదా అందుకే భక్తుడైన కీర్తనకారుడైన దావీదు గారు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమివ్వు. మరి ఎప్పుడు మొరపెడతాము? ఆయనకు ఆపద వచ్చిందని మొరపెడుతున్నాడు. ఆపద రాలేదని చెప్పి ఎక్కడో తిరగట్లా. దావీదు మొర విన్నావు కదా, నా మొర ఎందుకు వినవు? అబ్రహామును ఆశీర్వదించావు కదా, నన్నెందుకు ఆశీర్వదించవు? మోషేని దీవించావు కదా, నన్నెందుకు దీవించవు అని మనం అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? దావీదు మొర నేను ఎందుకు వింటున్నాను? దావీదుకు నేను జవాబు ఎందుకు ఇస్తున్నాను అంటే, అతడు నాకు దినమునకు 7 మార్లు మొర పెడుతున్నాడు. హల్లెలూయా! ఏం చేస్తున్నాడు? దావీదు యొక్క మొర వినటానికి, మరి దావీదు మొరకు జవాబు ఇవ్వడానికి కారణం ఏమిటి? దినానికి ఎన్నిసార్లు మొర పెడుతున్నాడు? దినానికి 7 సార్లు మొర పెడుతున్నాడు. తర్వాత తన హృదయంలో ఏముంది? తన హృదయంలో రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేయాలని ఒక తపన ఉందా? నా సైన్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఆకాంక్ష కలిగి ఉన్నాడా? ఏమి కలిగి ఉన్నాడు తన హృదయంలో? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది అంటే హృదయంలో ఏం ధరించుకొని ఉన్నాడు? మనం ఏం ధరించుకుంటున్నాం? దావీదు యొక్క మొర వినటానికి, మన మొర వినకపోవటానికి కారణం ఏమిటంటే, మనమేమో ఆభరణాలు ధరించుకున్నాం కదా. దావీదు అయితే ఆభరణాలు ధరించుకోలా, వాక్యాన్ని అలంకరించుకున్నాడు హృదయంలో. వాక్యాన్ని అలంకరించుకున్నాడు. హృదయాన్ని చీల్చితే వాక్యమే కనబడింది. అందుకే నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, విరుకులో నాకు విశాలతను కలుగు చేయము. ఎలాంటి స్థితి ఇచ్చాడు దేవుడు? ఒకానొక సమయంలో గొర్రెలు కాసుకుంటూ కొండల్లో, ఆ యొక్క లోయల్లో వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి వణుగుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న దావీదుకి ఎంత విశాలతను ఇచ్చాడు? కొండల్లో నివసించి ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుగుతూ గొర్రెలు మేపుకుంటున్న దావీదుకి ఎలాంటి ఘనతనిచ్చాడు? ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూశాడు కనుక. యెహోవా ఉత్తముడని రుచి చూశాడు కనుక, ఆ రుచి ఏమిటో తాను గ్రహించాడు కనుక, ఇక తన హృదయంలో ఉంటే ఆ రుచే ఉండాలి. తన హృదయంలో ఉంటే ఆయనే ఉండాలి. ఇక ఎవ్వరికి స్థానం లేదు, భార్యలకు స్థానం లేదు, కన్న బిడ్డలకు స్థానం లేదు, అష్ట ఐశ్వర్యాలకు స్థానం లేదు, రాజ్యంలో దేనికి స్థానం లేదు. కేవలం తన హృదయంలో ఏముందంటే దేవునికే స్థానం ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాను, దీని అంతటికి కారణం ఎవరు? ఆ కారణమైన వాడు మాత్రమే నా హృదయంలో ఉండాలి తప్ప 300 మంది భార్యల్లో ఏ భార్య కూడా ఉండాల. కొన్ని 100 మంది కొడుకులు ఉన్నారు, ఏ కొడుకు కూడా లేడు తన హృదయంలో.
ఎవరున్నారంటే ఆ స్థాయి ఎవరైతే ఇచ్చారో, ఆ ఇరుకును విశాలతగా ఎవరైతే మార్చారో, తన ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఎవరైతే తనకు జవాబునిచ్చారో ఆయననే తన హృదయములో ప్రతిష్ఠించుకున్నాడు, తన హృదయములో తాననే అలంకరించుకున్నాడు. అందుకే అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. అందుకే అంటాడు కదా 16వ కీర్తన 8వ వాక్యం అంటాడు, నేను సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక కదల్చబడదు. ఇంకా దేవుడు ఉన్నప్పుడు ఇంకెందుకు కదల్చబడతారు చెప్పండి? ఈ లోకంలో సహజంగా ఏదో ఒక పేషెంట్ మన పక్షాన ఉండాలంటేనే ఒక బలం కదా, ఏదో ఒక నెంబర్ మన పక్షాన ఉండాలంటేనే ఏదో కొద్ది బలం. నెంబర్ మా పక్షాన ఉన్నాడు, అవునా కదా? పేషెంట్ కూడా మా పక్షాన ఉండాలి. లేకపోతే ఎమ్మెల్యే మా పక్షాన ఉండాలంటే ఎంత విరిగిపోతారు, భయపడతారా? మరి అలాంటిది ఈ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త మన పక్షాన ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని వచ్చి తాకగలుగుతారా? ఏమంటాడు దేవుడు, నా బిడ్డలను తాకితే, నా కుమారులను తాకితే నా కనుగుడ్డను ముట్టినట్టు అంటాడు. ముట్టగలుగుతారా? దేవుని కనుగుడ్డను ఎవరన్నా ముట్టగలుగుతారా? మరి అంత భద్రత దేవుడు మనకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది ఆయన భద్రత మన పక్షానంటే మనము సర్వము ఆయనే అని ఒక ఏకాగ్రత కలిగి, ఒక ఏమంటారు, ఒక పట్టుదల కలిగి. ఏకాగ్రత అంటే ఎలా ఉంటారో తెలుసా? ఏకాగ్రత, చాలా మంది ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రం ఏకాగ్రత వచ్చిందా? కళ్ళు మోయబడతాయి, ఈ మనసు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, అవునా కాదా? ఏకాగ్రత అంటే ఏమిటంటే, ఇప్పుడు సముద్రంలో ఒక వ్యక్తి పడిపోయాడు. సముద్రంలో ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏ ఏకాగ్రత ఉండిద్ది? ఎలాంటి ఆలోచన ఉండిద్ది ఆ వ్యక్తికి? నేను ఎప్పుడు పైకి రావాలా, ఎప్పుడు పైకి వస్తే నేను బ్రతుకుతానా అన్న ఆలోచన తప్ప, అయ్యో నా బిడ్డలు ఏమైపోతున్నారు, నా ఆస్తి ఏమైపోతుందో అనే ఆలోచన ఉండిద్దా? బిడ్డలు లేరా? అతనికి బిడ్డలు ఉన్నారు, ఆస్తి లేదా? ఆస్తి ఉంది. అయితే ఇప్పుడు సముద్రంలో మునిగిపోయేటప్పుడు ఎలాంటి ఏకాగ్రత? ఒకటే ఉండిద్ది, ఏంటి? ఎలాగైనా నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇక ఏ ఆలోచన ఉండదు, ఏ ఉద్దేశాలు రావు. ఒకటే ఆలోచన, ఏమిటి? నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అనే ఒకే ఆలోచన ఎలాగైతే ఉంటుందో అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకటే ఆలోచన ఉండాలి. ఏమిటి ఆలోచన? నా ప్రార్థన దేవుడు వినాలి, నా మొర దేవుడు వినాలి. ఇదే ఆలోచన. ఏమో వింటాడో వినడు, వింటాడంటావా? ఏమో చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను, ఇలాంటి కాదు. దేవుడు ఉన్నాడు, నా మొర వింటాడు. దేవుడు ఉన్నాడు, నా మొర వింటాడు, నాకు సహాయము చేస్తాడు అనే ఒకే ఆలోచన. ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, ఉద్దేశాలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, అనేకమైన విచారాలు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రత ఉండాలి. ఎందుకు? ఒక అధికారి ముందు ఉంచుకొని మనం మాట్లాడేటప్పుడు మనం ఎలాగైతే ఒక భయము, ఒక క్రమము కలిగి మాట్లాడతామో, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకు ఉండాల్సింది ఒక ఏకాగ్రత ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామన్న ఏకాగ్రత? దేవునితో మాట్లాడుతున్నాం, మనుషులతో కాదు, అధికారులతో కాదు, పాపులతో కాదు, మనకింత పనిచేసే వాళ్ళ దగ్గర కాదు. మనం మాట్లాడేది ఒక దేవుడితో మాట్లాడుతున్నామన్న ఏకాగ్రత. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? నీ ప్రాణాలను రక్షించువాడై ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర కూర్చొని మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? భక్తుల జీవితాల్లో చూస్తే వాళ్ళు ఏకాగ్రత కలిగి ప్రార్థన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు, పట్టుదల కలిగి ప్రార్థన చేశారు.
రోషము కలిగి ప్రార్థన చేశారు, సమర్పణ కలిగి ప్రార్థన చేశారు. జీవితాలను సమర్పించుకొని ఇక బ్రతికితే నీ కొరకే, ఇక చావైన మాకు వేరే అని ఎంచుకొని తీర్మానం చేసుకొని పట్టుదల కలిగి ఒక రోషము కలిగి. రోజున ఏదన్నా మనకి ఏమన్నా మాట అన్నారంటే పెద్ద రోషం వచ్చేసింది. అవునా కాదా? ఎవరో కాదు, మన సంఘంలోనే ఎవరన్నా ఏదన్నా అంటే పాట పాడేటప్పుడు కానీ ఏదన్నా చెప్పేటప్పుడు ఏదన్నా నన్ను అందిద్దా అని రోషం వచ్చేసింది. ఆ రోషాన్ని ఈడ మీద కాదు చూపించాల్సింది, ఆ రోషాన్ని పాపం పైన చూపి, ఆ రోషాన్ని అబద్ధాలాడిదాడ చూపి, ఆ రోషాన్ని లోకంలో చూపి, ఆ రోషాన్ని చెడు తలంపుల పైన చూపి, ఆ రోషాన్ని పాప ఆలోచనల పైన చూపి, అప్పుడు నువ్వు నీ మొర దేవుడు వింటాడు. అలాంటి సాటే రాజ్యపడిపోతాం. చిన్న పాపలేదు, చిన్న తప్పలేదు. మరి ఎవరన్నా పక్కన చిన్న మాట అంటే నేను బొమ్మో అన్ననిద్దా, నేనంటే నా భక్తి ఏంటి అని ఇక్కడ పౌరుషాలు చూపిస్తాం. ఇక్కడ కాదు పౌరుషాలు చూపించాల్సింది, ఇక్కడ సర్దుకుపోవాలి. పౌరుషం చూపించాల్సింది పాపం పైన, రోషము కలిగి ఉండాల్సింది పాపం పైన, ద్వేషం కలిగి ఉండాల్సింది పాపం పైన, మన సోదరుల పైన కాదు. మనం అందరం ఏమై ఉన్నాము? క్రీస్తు శరీరంలో భాగములై ఉన్నాము. ఈ చెయ్యి తప్పు చేసిందని ఈ చెయ్యి వచ్చి కొట్టిద్దా? చెప్పండి. ఈ చెయ్యి తప్పు చేసింది, ఈ చెయ్యి వచ్చి దీన్ని కొట్టిద్దా? ఈ చెయ్యికి ఏదైనా బాధ అయితే ఈ చెయ్యి సాయం చేసిద్దా లేదా? మరి సంఘంలో కూడా అవ్వాలంటే అదే అర్థమవుతుందా? సంఘంలో కూడా అవ్వాలంటే ఒకరికి బాధ వచ్చిందని మరి ఇంకొకరు ఏం చేయాలి? ఆ బాధను ఓదార్చేవారిగా ఉండాలి, ఆ బాధను పోగొట్టేవారిగా ఉండాలి, ఆ గాయాన్ని కట్టేవారిగా ఉండాలి. కానీ గాయాన్ని రేపేవారిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు, నా ఇరుకులో విశాలతను కలుగు చేసిన వాడవు నీవే. హల్లెలూయా. మరి నీతి అంటే ఏదో కాదు. నీతి అంటే మనం ఏదో పుణ్యకార్యాలు చేస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో వచ్చే నీతి కాదు. నీతి అంటే ఏమిటంటే గలతీ పత్రికలో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అర్థమవుతుందా? నీతి అంటే మనం ఏదో మంచి బట్టలు వేసుకుంటేనో లేకపోతే ఏదో మంచి పనులు చేస్తేనో మంచి కార్యాలు చేస్తేనో వచ్చేది కాదు. నీతి అంటే అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. మరి అబ్రహాము ఎలాగ నమ్మాడు దేవుణ్ణి? మనలాగే నమ్మాడా? అబ్రహాములాగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళే నీతిమంతులు. ఎలాగూ నమ్మాడు? చూసి నమ్మాడా? అబ్రహాము చూసి నమ్మాడా? చూడక నమ్మాడా? అవునా కాదా? స్వరం అంతే. చూశాడా? స్వరాన్ని మాట్లాడిన వ్యక్తిని చూశాడా? చూడలేదు. కానీ విన్నాడు, విన్నదానికి లోబడ్డాడు, లోబడిన ప్రకారం నడిచాడు. అర్థమవుతుందా? ఒకటి విన్నాడు, విన్నదానికి లోబడ్డాడు, లోబడిన దాని ప్రకారము నడిచాడు. హల్లెలూయా. మనం ఏమో ఒకటి చేస్తే ఒకటి చేయాలి. అవునా కాదా? వింటాము కానీ లోబడవు. ఒకవేళ లోబడ్డా మళ్ళీ చేయలేము. మరి ఎలాగో మనం మొర వింటాడు? చెప్పండి, ఎలాగో మనం మొర వింటాడు? మొర వినాలంటే ఆయన మాట వినాలి, ఆ మాటకు లోబడాలి, దాని ప్రకారము జీవించాలి. అబ్రహాము జీవించబడటానికి అదే సూత్రం. ఏదో కాదు, మర్మాలు తెలుసుకోవడం కాదు, ఏదో కాదు అని చేసింది. విన్నాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, ఆ మాటకు లోబడ్డాడు, దాని ప్రకారము జీవించాడు. దావీదు చేసింది అదే. విన్నాడు, లోబడ్డాడు, జీవించాడు. ఎక్కడ తప్పిపోరా? మనం ఎక్కడో తప్పిపోతున్నాం. మనం మొర దేవుడు వింటలేదంటే, మనం ఏదో చేయట్లేదంటే ఎక్కడో తప్పు చేస్తున్నాం. వినుటలో తప్పు చేస్తున్నామా? లోబడుటలో తప్పు చేస్తున్నామా? జీవించుటలో తప్పు చేస్తున్నామా? ఎక్కడో సంథింగ్ ఏదో జరుగుతుంది. దాన్ని కనుక గుర్తించి నేను ఎక్కడ పొరపడుతున్నాను, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, వినే విషయంలో సరిగా వినటం లేదా, లోబడే విషయంలో సరిగ్గా లోబడటం లేదా, జీవించే విషయంలో సరిగా జీవించటం లేదా,
ఈ మూడిట్లో ఎక్కడో ఒకసాట తేడా పడింది. ఎక్కడ తేడా పడ్డా కూడా మన మొర చేరదు. అర్థమవుతుందా? వినే విషయంలో తేడా పడ్డా, సరిగ్గా వినకపోయినా ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినమంటాడు. ఒకవేళ జాగ్రత్తగా విని కూడా మరి లోబడే విషయంలో లోబడలేకపోతున్నామేమో. ఒకవేళ లోబడ్డా కూడా జీవించే విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడన్నా తప్పు చేస్తున్నామేమో. ఈ మూడు విషయాల్లో కనుక గ్రహించుకుంటే ఏ క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా వారు ధన్యులు. ఈ మూడిట్లోనే ఉంది అసలు రహస్యం. వినే విషయంలో, లోబడే విషయంలో, జీవించే విషయంలో. ఈ మూడు కనుక నువ్వు కరెక్ట్ గా ఉంటే నువ్వు దేవుని నిలదీసే హక్కు, అధికారం నీకుంటావు. ఈ మూడిట్లో కనుక ఎక్కడైనా తప్పు జరిగిన తర్వాత నువ్వు దేవునికి అడిగే హక్కు కూడా నీకు లేదు. నువ్వు అడుక్కుంటావు కానీ నీ మొర ఆయన వినడు. ఈ మూడు చేయి. ఒకటి విను, లోబడు, దాని ప్రకారము జీవించు. అప్పుడు నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. నీ విరుకును విశాలతగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.